మీ బిజినెస్ మా ప్రచారం టు అడ్వర్టైజ్ ఆన్ ఐ న్యూస్ యూట్యూబ్ ఛానల్ సంప్రదించవలసిన నంబర్ 7842323399. జనసేన టీడీపీ పొత్తుతో ఆ జిల్లాలో టికెట్ల కోసం పోటీ ఎక్కువైందిట. ఎవరికి వారు టికెట్ తమకంటూ పోటీ పడుతున్నారట. జనసేనలోనే నువ్వా నేనా అంటుంటే మరోవైపు టీడీపీ నుంచి కూడా అభ్యర్థుల పోటీ ఎక్కువైందిట. తన టూర్లో సీట్ల పంచాయతీతో సర్ది చెప్పలేక తలలు పట్టుకుంటున్నారట నాగబాబు. అదే జిల్లా నుంచి పోటీకి మెగా బ్రదర్ డిసైడ్ కావడంతో మరింత ముదురుతోంది టికెట్ ఫైట్. ఏ సీట్ల కోసం ఇంత కాంపిటీషన్? లెట్స్ వాచ్. పొత్తు సీట్లు తేలడమే ఓ సమస్య అయితే సీట్లు ఖరారయ్యాక అక్కడ అభ్యర్థుల ఎంపిక మరో సవాలు కాబోతోంది. జనసేన పొత్తుతో టీడీపీ కొన్ని సీట్ల త్యాగానికి సిద్ధమవుతుంటే అటు జనసేనలో కూడా నేతల మధ్య పోటీ పెరుగుతోంది. ఎన్నికలు సమీపించడంతో జనసేన నాయకుడు నాగబాబు విశాఖ ప్రాంతంలో పర్యటించి క్యాడర్ని ఉత్సాహపరిచే ప్రయత్నం చేశారు. విశాఖ అనకాపల్లి జిల్లాలో జనసేన క్యాడర్తో ఆత్మీయ సమావేశాలు నిర్వహించారు నాగబాబు. టీడీపీ జనసేన ప్రభుత్వం అధికారంలోకి వచ్చేందుకు పార్టీలోని ప్రతి ఒక్కరూ సహకరించాలని నాగబాబు విజ్ఞప్తి చేశారు. పెద్దాయన చెప్పారని అంతా సరేనన్నా ఇన్సైడ్ మాత్రం టికెట్ ఫైట్ పెరుగుతోంది. విశాఖతో పాటు అనకాపల్లి జిల్లాలోని చాలా నియోజకవర్గాల్లో జనసేన టికెట్ ఆశించే వారి సంఖ్య ఎక్కువైంది. దీంతో పాటు టీడీపీతో పొత్తు పెట్టుకోవడంతో టీడీపీ వర్సెస్ జనసేన అనే మాదిరిగా కొన్ని చోట్ల రాజకీయం మారిపోయింది. నాగబాబు నిర్వహించిన ఆత్మీయ సమావేశాల్లో చాలా నియోజకవర్గాల్లో జనసేన నాయకులు తమ టిక్కెట్లపైనే ఎక్కువగా స్పందించారట. నాగబాబు అయితే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఏది చెబితే అదే చేయాలని అందరికీ సర్ది చెప్పే ప్రయత్నం చేశారట. ప్రధానంగా అనకాపల్లి జిల్లా పాయకరావుపేట నియోజకవర్గంలో టికెట్ లొల్లి ఎక్కువగా ఉంది. ఇక్కడ జనసేనలోనే 2-3 అభ్యర్థులు పోటీ పడుతుంటే టీడీపీ రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు అనితకు ఈ సీటు కన్ఫర్మ్ అయిందని ప్రచారం జరుగుతోంది. దీంతో ఎంతో కాలంగా పాయకరావుపేట టికెట్పై ఆశలు పెట్టుకున్న కొందరు నేతలు నిరాశ చెందుతున్నారట. జనసేనకు కేటాయిస్తే పాయకరావుపేట సీటుని పవన్కి గిఫ్ట్గా ఇస్తామని జన సైనికులు చెబుతున్నారు. అయితే టీడీపీలో ఫైర్ బ్రాండ్ అయిన అనితకు టికెట్ ఇవ్వకపోతే టీడీపీలో కూడా లొల్లి తప్పదని భావిస్తున్నారు. దీనిపై ఇక్కడ జనసేన నాయకులు నాగబాబుతో చర్చించినట్టు సమాచారం. మాడుగుల నియోజకవర్గంలో కూడా జనసేనలో 2 అభ్యర్థులు టికెట్ కోసం పోటీ పడుతున్నారు. చాలా సంవత్సరాలుగా టికెట్ ఆశిస్తున్న నాయకుడు జనసేన కోసం ఎంతో ఖర్చు పెట్టారట. కానీ ఇప్పుడు మరో నాయకుడు టికెట్ దక్కించుకునేందుకు విశ్వ ప్రయత్నం చేస్తున్నారట. ఇక్కడ కూడా టీడీపీ నుంచి 3 అభ్యర్థులు పోటీ పడుతున్నారు. వీరిలో ఎవరికిచ్చినా వారికి వారే ఓడించుకుంటారని, అందువల్ల మాడుగుల టికెట్ని జనసేనకు కేటాయించాలని కోరుతున్నారు జన సైనికులు. ఈ విషయాన్ని కూడా నాగబాబు దృష్టికి తీసుకువెళ్లినట్టు చెబుతున్నారు. ఇక అసలు విషయానికొస్తే పార్లమెంటు స్థానం నుంచి పోటీ చేసేందుకు నాగబాబు సిద్ధం కావడంతో అనకాపల్లిలో రాజకీయ పరిణామాలు మారుతున్నాయి. గతంలో ఇదే నియోజకవర్గం నుంచి అల్లు అరవింద్ పీఆర్పీ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు. అయితే అప్పట్లో ఆయనకు ఓట్లు బాగానే పడ్డాయి. ఇప్పటికే అనకాపల్లిలో టీడీపీ నుంచి 1-2 అభ్యర్థులు సిద్ధమయ్యారు. పొత్తులో భాగంగా జనసేన నుంచి నాగబాబు బరిలోకి దిగుతారన్న సమాచారంతో టీడీపీలో కూడా సీట్ల సిగపట్లు మొదలయ్యాయి. ఇప్పటికే అనకాపల్లి ఎంపీ సీటు తన కుమారుడికి ఇవ్వాలని మాజీ మంత్రి అయ్యన్న పాత్రుడు చంద్రబాబును కోరారు. కొన్ని నెలలుగా ఎక్కడ అవకాశం దొరికినా ఆయన తన కుమారుడు విజయ్కి అనకాపల్లి ఎంపీ సీటు ఇస్తే గెలిచి సమర్థంగా పనిచేస్తాడని చెబుతున్నారు. మరోవైపు టీడీపీ తరపున దిలీప్ కొన్ని మాసాలుగా అనకాపల్లి ఎంపీ సీటు పరిధిలోని నియోజకవర్గాల్లో గ్రౌండ్ వర్క్ చేసుకుంటున్నారు. ఈ పరిస్థితుల్లో ఒకవైపు అయ్యన్న పాత్రుడు తన కుమారుడికి సీటు ఇవ్వాలని డిమాండ్ చేయడం, ఉమ్మడి అభ్యర్థిగా నాగబాబు తెరపైకి రావడంతో అనకాపల్లి ఎంపీ సీటుపై పీఠముడి తప్పేలా లేదు. అనకాపల్లి పార్లమెంటు నియోజకవర్గ పరిధిలో సామాజిక వర్గాల సమీకరణం చూసుకుంటే ముఖ్యంగా ఇక్కడ గవర, కాపు సామాజిక వర్గాల అభ్యర్థులే పోటీ చేస్తుంటారు. మరి ఈ 2 సామాజిక వర్గాలకు చెందని అయ్యన్న పాత్రుడు కుమారుడు విజయ్ని పోటీకి దింపితే ఫలితాలు ఎలా ఉంటాయోనని టీడీపీ అధిష్టానం ఆలోచనలో పడినట్టు సమాచారం. ఇక్కడ గతంలో పీఆర్పీకి ఓటేసిన కాపు సామాజిక వర్గం ఇప్పుడు నాగబాబుకు అండగా నిలిచే అవకాశం ఉందంటున్నారు. మరి ఈ పరిస్థితుల్లో అనకాపల్లి ఎంపీ అభ్యర్థి విషయంలో టీడీపీ జనసేన పార్టీలు ఏ నిర్ణయం తీసుకుంటాయనేది ఆసక్తికరంగా మారింది. ఒకవేళ నాగబాబు రంగంలోకి దిగితే అయ్యన్న కుటుంబం ఆయనకు సపోర్ట్ చేస్తుందా లేదా అనేది ప్రశ్నార్థకమే. ఇప్పటికీ అయ్యన్న తన కుమారుడికి సీటు ఇవ్వాలని గట్టిగానే అడుగుతున్నారు. అది జరగకుండా నాగబాబు అభ్యర్థి అయితే
ఫలితాలు ఎలా ఉంటాయనేది ఆసక్తికరం. అటు నాగబాబు, ఇటు అయ్యన్న కుమారుడు విజయ్ బలాబలాలను పరిశీలిస్తే కాపు సామాజిక వర్గం మెగా ఫ్యాన్స్ నాగబాబుకే మద్దతుగా నిలిచే అవకాశం ఉందంటున్నారు. అనకాపల్లిలో పార్లమెంటు నియోజకవర్గ పరిధిలోని 7 నియోజకవర్గాల్లో అయ్యన్న పాత్రుడికి అనుచరులు, అభిమానులు బాగానే ఉన్నారు. వీటిలో సగం నియోజకవర్గాల్లో జనసేన, టీడీపీ మధ్య టికెట్ లొల్లి తప్పడం లేదు. ఉమ్మడి విశాఖ జిల్లాలో జన సైనికుల మధ్య ఉన్న విభేదాలను చల్లార్చేందుకు వచ్చిన నాగబాబు కూడా అనకాపల్లి నుంచి పార్లమెంటు అభ్యర్థిగా పోటీ చేసేందుకు ఆసక్తి చూపడంతో వివాదం ఇంకాస్త ముదిరేలా ఉంది. జిల్లాలో టీడీపీ, జనసేన మధ్య టికెట్ల విషయంలో జరుగుతున్న రచ్చ ముదిరి పాకాన పడే పరిస్థితి కనిపిస్తోంది. ఇప్పటికీ 2 పార్టీలు అధికారికంగా అభ్యర్థుల్ని ప్రకటించకపోయినా రేపు అభ్యర్థుల ప్రకటన తర్వాత జిల్లాలో మిత్రపక్ష పార్టీల మధ్య విభేదాలు మరింత రచ్చకెక్కే అవకాశం కనిపిస్తోంది. విశాఖ నగరంలో కూడా పొత్తు వ్యవహారం సాఫీగా సాగేలా లేదు. 2-3 నియోజకవర్గాల్లో జనసేన అభ్యర్థులతో పాటు టీడీపీ అభ్యర్థులు కూడా టికెట్ల కోసం పోటీ పడుతున్నారు. ఇప్పటికే ఒకరిద్దరు అభ్యర్థులు టికెట్లు తమకేనంటూ అటు టీడీపీ, ఇటు జనసేన నుంచి ప్రచారాలు కూడా మొదలుపెట్టేశారు. ఇంకా పొత్తులు ఖరారు కాకముందే విశాఖ నార్త్ నుంచి టీడీపీ, జనసేన, బీజేపీ అభ్యర్థినంటూ మాజీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు ప్రచారం కూడా ప్రారంభించేశారు. ఇప్పటికే జనసేన, టీడీపీ మధ్య టికెట్ ఫైట్ నడుస్తుంటే రేపు బీజేపీ కూడా పొత్తుల్లో భాగంగా టికెట్ల కోసం డిమాండ్ చేస్తే 3 పార్టీల మధ్య కుమ్ములాటలు తప్పేలా కనిపించడం లేదు.